హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో దసరా హాలిడేస్ వచ్చేసాయి, ఇంకా అయిపోతూ ఉన్నాయి. చాలామంది మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు అవర్ హోమ్స్. మళ్ళీ నార్మల్ రొటీన్ లైఫ్ కదా. సో ఇదైతే మేము చిన్న మినీ వెకేషన్ వ్లాగ్ అండి. దసరా హాలిడేస్లో అయితే కాదు, బట్ 2 days బిఫోర్ దసరా హాలిడేస్ సండే వచ్చింది కదా, ఆ రోజు పిల్లల కోసం అని చెప్పి ఇలా బయటకు వచ్చేసాము. మీలో చాలామంది నాకు తెలిసి గెస్ట్ చేసింటారు ఈ ప్లేస్ ఎక్కడ అనేది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో షార్ట్స్ అనేవి అప్లోడ్ చేశాను కదా. ఫుల్ లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి అస్సలు టైం లేదండి. వెంటనే నాకు వర్క్లో కొంచెం వర్క్ ఉండింది, ప్లస్ పిల్లల హాలిడేస్ కదా, ఇంకా పిల్లల వర్క్, ప్లస్ మేము దసరా హాలిడేస్లో వెకేషన్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా నేను మీకు ఫర్దర్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. సో అందుకోసం అని చెప్పి చాలా వర్క్ ఉండింది, బిజీ ఉండింది, టైట్ షెడ్యూల్, ఇంట్లో కూడా వర్క్ ఎక్కువే ఉండింది. సో ఈ లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేసేదానికి టైం అస్సలు సరిపోలేదు. ఎడిట్ చేయొచ్చు కానీ నాకు వాయిస్ ఓవర్ దగ్గరే చాలా టైం తీసుకుంటుంది. ప్రతిదీ కొంచెం ఆలోచించి మాట్లాడతాను, అండ్ హడావిడిగా పెడితే వాయిస్లో తెలిసిపోతుంది. సో కొంచెం సూతింగ్గా, కామ్గా ఉండాలని చెప్పి నేను ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటానో అప్పుడే వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను. హడావిడిగా అయితే అస్సలు ఇవ్వను. అండ్ ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మీకు చాలా బాగా నచ్చుతున్నాయి. చాలామంది లైక్ చేస్తున్నారు, అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేస్తున్నారు, చాలా బాగా ఎడిట్ చేస్తున్నావు, మంచి సాంగ్స్ యాడ్ చేస్తున్నావు, వీఆర్ ఆల్సో లైకింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ యు ఆర్ సపోర్టింగ్ మై కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయంలో నేను ఎప్పుడు మీకు నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. పిల్లల్ని తీసుకొని ఇలా ఫారెస్ట్లోకి అయితే వచ్చాము. నిజంగా మనం రెస్ట్ తీసుకోవాలన్నా, రీసెట్ అండ్ రీఛార్జ్ అవ్వాలంటే నిజంగా నేచర్లోకి వెళ్తే ఎంతటి స్ట్రెస్ అయినా నిజంగా ఇట్టి చిటికలో తీసి పాడేసినట్లు అవుతుంది. సో నాకైతే నేను నేచర్ యొక్క బిగ్ ఫ్యాన్ అండ్ లవర్ని. చాలా ఇష్టం నాకు నేచర్ అంటే. నాకు కాస్ట్లీ లైఫ్ అలా ఉండడం కన్నా నేచర్కి దగ్గరగా, నేచర్ని చూస్తూ అలా గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అండ్ ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ జరుగుతున్నాయి, అండ్ అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరుగుతుంది. సో మీరు షాపింగ్ ఎలా చేస్తున్నారు? నేనైతే షాపింగ్ చేశాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, నేను ఏమేమి తీసుకున్నానని చెప్పి. మీరు ఏమి బాగా తీసుకున్నారు అండ్ ఏది బెస్ట్ ఆఫర్స్కి వచ్చాయో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. నేను కూడా, నాకు నచ్చితే నేను కూడా పర్చేస్ చేస్తాను. అండ్ బై ద వే నేను ఇప్పుడు ఎక్కడున్నానో కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇది మేము ఉంటున్నది వచ్చి నంద్యాలలో అండి. నంద్యాల నుంచి 1 hour జర్నీ పచ్చర్ల ఫారెస్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా ఉంటాయి ఫారెస్ట్, జంగిల్ క్యాంప్స్, ఇవన్నీ. బైర్లూటి ఉంటుంది, డిఫరెంట్ ఇంకా పెద్ద ఫారెస్ట్, అవి అయితే ఇంకా డీప్ ఫారెస్ట్. ఆల్రెడీ బైర్లూటి మన ఛానల్లోనే లాంగ్ వీడియో ఉంది, వీలైతే మీరు ఛానల్ వీడియోస్లో వెళ్ళి చూడొచ్చు, లేదంటే నేను ఐకార్డ్లో ఇస్తాను, లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అది కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే కొంచెం చిన్న ఫారెస్ట్ బైర్లూటితో పోల్చుకుంటే. మేము యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి 12 o'clockకి బయలుదేరాము. అండ్ వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండింది, అంత ఎండ అయితే ఏం లేదు, చాలా కూల్గా, కామ్గా ఉండింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేము 12కి బయలుదేరితే అరౌండ్ 1 o'clockకి రీచ్ అయ్యాము. ఆ టైంలో ఆ రోజు వెదర్ కూల్గా ఉండింది కాబట్టి సరిపోయింది. ఇంకేదన్నా మీరు ప్లాన్ చేసుకోవాలంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ అయినా బయలుదేరచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్. అండ్ ఈ మధ్య రెయిన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి కదా, ఇక్కడ వాటర్ కూడా ఫ్లో అవుతుంది ఫారెస్ట్లో.
మన ఛానల్లో వ్యూవర్స్ అందరూ చాలామంది 80% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే, నాన్ ఫాలోయర్స్ స్ట్రేంజర్సే ఎక్కువ చూస్తున్నారు. సో రెగ్యులర్గా కంటెంట్ని చూస్తూ ఉన్నారు కానీ బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ షేర్ చేయట్లేదు. చాలా కొద్ది మంది కమెంట్ చేస్తున్నారు. సో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ మన ఛానల్లో కావాలంటే మీరిచ్చే నాకు ఇచ్చేటువంటి చిన్న సపోర్ట్, అది చిన్న సపోర్ట్ అయి ఉండొచ్చు, అదేమంత అవసరం లేదని అనుకోని ఉండొచ్చు మీరు, బట్ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ మీ. అండ్ కమింగ్ టు ద వ్లాగ్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ప్రీమియం, ఇంకొకటి వచ్చి నాన్ ప్రీమియం రూమ్స్. మా పిల్లల కోసం వచ్చాము, ఎంజాయ్ చేస్తారని చెప్పి కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. జనరల్గా మా హస్బెండ్ చాలా బిజీ అండి. తనకి 24 hours ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి. బయటికి ఎక్కడికి పిలుచుకుపోవడు మమ్మల్ని. సో కుదిరిన తక్కువ టైంలో కుదిరినంత వరకు ట్రావెలింగ్ అయితే చేస్తాము. బట్ మ్యాక్సిమం ట్రావెల్ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో చాలా తక్కువ. ఇందాక రూమ్స్ గురించి చెప్తున్నాను కదా. సో 2 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయని చెప్పి, ఇవి వచ్చి నార్మల్ రూమ్స్ అండి. ఇది పర్ డేకి 6000 లేదా 7000 తీసుకుంటారు. కొన్ని అయితే 3000 స్టార్టింగ్ ప్రైస్, 3000 to 4000 కూడా స్టార్ట్ అవుతాయి. మనం తీసుకునే రూమ్ని బట్టి, అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ బట్టి అండ్ ఎంతమంది ఉంటున్నారో కూడా వీటిని బట్టి ఛార్జ్ చేస్తారు. ఛార్జింగ్ అనేది ఇట్స్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ ఫెసిలిటీస్ని బట్టి. అండ్ ఇక్కడ ఓవరాల్గా చాలా చిన్న ఫారెస్టే, బాగుంది, పర్లేదు. 1 డేకి అయితే మనం ఉండి వచ్చేయచ్చు. స్టే కావాలి అనుకున్న వాళ్ళు రూమ్ తీసుకోవచ్చు. అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. అండ్ మనం ఏం ఆర్డర్ ఇస్తే వాళ్ళు హాట్గా ఫ్రెష్గా చేసి సర్వ్ చేస్తారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఉన్న కొద్దిసేపు ఫోన్స్, మొబైల్స్ అనుకోకుండా చాలా బాగా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో మరీ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఉన్న యాక్టివిటీస్లో పిల్లలైతే ఉన్న దాంట్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇది చూసారు కదా, రోప్ వే ఉందన్నమాట. ఇటు సైడ్ అటు సైడ్ ఇక్కడ ఫారెస్ట్లో గ్యాదర్ అయిన వాటర్ అంతా అలా చిన్న కాలువల్లాగా ఫ్లో అవుతున్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగుండింది. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. బట్ మేము వెళ్ళినప్పుడు 2-3 days బ్యాకే ఆల్మోస్ట్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ రెయిన్ అనేది పడింది. సో అందుకే ఇక్కడ చూసినా కానీ ఫారెస్ట్ ఏరియాలో ఇలా వాటర్ అంతా ఫ్లో అవుతూ ఉన్నాయి. రోప్ వేకి అటువైపు డీప్ ఫారెస్ట్ ఉందండి. అసలు చాలా పెద్ద ఫారెస్ట్. అండ్ అటు సైడ్ వెళ్ళడానికి కూడా మాకు ఎందుకో కొంచెం భయం వేసింది. ఎందుకంటే టోటల్ బుషీగా, గ్రీనరీగా, డార్క్గా ఉందన్నమాట. అండ్ ఏ యానిమల్స్ ఎట్లా ఉన్నాయో కూడా మనము లోపల కొంచెం వర్షం పడింది కదా, ఈ యానిమల్స్, ఈ టైగర్స్ ఇవన్నీ కొంచెం తిరిగే ఛాన్స్ ఉంది, ఎందుకు వెళ్ళడం అని చెప్పి మేమైతే వెళ్ళలేదు. సో ఇవన్నీ యూట్యూబ్ షార్ట్స్లో ఎడిట్ చేశాను, చాలా బాగా వచ్చాయి. మీరు కమెంట్ చేసినందుకు, నాకు డిఎం చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. యాజ్ ఏ స్మాల్ యూట్యూబర్గా చాలా కంటెంట్ని అయితే మేము అప్లోడ్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం అంత కంటెంట్ అప్లోడ్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఒక కొత్త యూట్యూబర్, చిన్న యూట్యూబర్ సక్సెస్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్లో కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ థింగ్ నా దృష్టిలో. సో నేను కూడా చాలా బాగా నేర్చుకుంటున్నాను. అండ్ చాలా హ్యాబిట్స్, నా లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అవ్వాలి. ఒక యూట్యూబర్గా నేను పేరు తెచ్చుకోవాలి, గుర్తింపు తెచ్చుకోవాలి అంటే నేను చాలా కష్టపడాలి. అండ్ నా లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవుతుంది. చాలా హ్యాబిట్స్ నేర్చుకోవాలి నేను. అండ్ ఇంకా చాలా బాగా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ పిల్లల్ని కూడా నా ప్రొఫెషన్, నా కెరియర్ కన్నా నా పిల్లల ప్రొఫెషన్, వాళ్ళ కెరియరే నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హ్యాపీనెస్ ఇంకా బాగా
మోస్ట్ ప్రయారిటీ అండి. వాళ్ళ చదువులకి వాళ్ళ హ్యాపీనెస్కి ఈ రెండిటికి నేను మోస్ట్ ప్రయారిటీ అండ్ నేను మోస్ట్ రీజనబుల్ అండ్ ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఈ రెండు. సో వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ హ్యాపీనెస్కి కానీ వాళ్ళ చదువులకి కానీ నా యొక్క కెరియర్, నా యొక్క ప్రొఫెషన్ ఏది అడ్డుగా ఉండకూడదు అనేది నా యొక్క ఆలోచన. అందుకే కుదిరినంతగా నాకు పిల్లలతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి చదివిపించడం, వాళ్ళకి కొన్ని హ్యాబిట్స్ నేర్పించడం అండ్ కొంచెం ఈ మధ్య ఏంటంటే కొన్ని బ్యాలెన్స్ చేసుకోలేక కొంచెం కోపం అనేది ఇన్బిల్ట్గా అది వచ్చేస్తుంది. పిల్లలతో కొంచెం ఈ మధ్య ర్యాష్గా మాట్లాడుతున్నాను. వాళ్ళు మనకి కొన్ని హ్యాబిట్స్ త్వరగా నేర్చుకోలేరు, ఐ నో దట్. బట్ అన్నీ తెలిసినా కానీ ఎందుకో కొన్నిసార్లు పిల్లల్ని కోప్పడతాను. కోప్పడకుండా కూల్గా ఏ మదరు ఉండదు నాకు తెలుసు. బట్ స్టిల్ నేను కోపాన్ని తగ్గించుకోవాలి, పిల్లలకి మంచిగా చెప్పి నేర్పించుకోవాలి, మంచిగా చెప్పి చదివించుకోవాలి, లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించుకోవాలి అని చాలా అయితే ట్రై చేస్తున్నాను. కొన్ని ఫాలో అవుతున్నాను. అవి కమింగ్ వ్లాగ్స్లో నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఈశాన్ రోపే ఎక్కుతున్నాడు. తనకి చాలా బాగా నచ్చింది నిజంగా. ఈ టైం అనేది నేను ఏదైతే ఇక్కడ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేశానో అది మోస్ట్ సాటిస్ఫైడ్ టైం అండి నిజంగా. పిల్లలతో ఒక హార్ట్ఫుల్గా ప్రశాంతంగా ఎటువంటి మొబైల్స్ లేకుండా స్క్రీన్స్ లేకుండా ఉన్న టైంని కేవలం పిల్లలతో మాత్రమే స్పెండ్ చేశాను. ఇట్స్ జస్ట్ గాడ్ గిఫ్ట్. అండ్ మీరు ఈ దసరా హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, మీకు బాగా నచ్చినటువంటి వెకేషన్ స్పాట్ ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ ఒక కమెంట్ చేయండి ప్లీజ్. సైలెంట్గా వాచ్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న కమెంట్ చేస్తే ఎంత సంతోషం ఇస్తుందో. ఈ ఒక వ్లాగ్ తీయాలన్నా కానీ, దాన్ని ఎడిట్ చేయాలన్నా, షూట్ చేయాలన్నా, దానికి వాయిస్ ఓవర్ చెప్పాలన్నా ఇట్స్ నాట్ అట్ ఆల్ ఇలా చిటికేస్తే అలా అయిపోదు, అవుట్పుట్ అనేది రాదు. అండ్ ఇట్ టేక్స్ సో మచ్ టైమ్, ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ చాలా పేషెన్స్తో కూడినటువంటి ప్రొఫెషన్ ఇది. ఒక చిన్న కమెంట్ చేయడం, ఒక చిన్న లైక్ చేయడం అనేది అసలు ఇన్ని అవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ని ఇట్లే మాయం చేసినట్లు అయిపోతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఒక చిన్న 2 లెటర్స్తో ఉన్నటువంటి వర్డ్ జస్ట్ హాయ్ అలా చెప్తే ఎంత సంతోషం ఇస్తుందో తెలుసా. నేను యూట్యూబ్లో నా ఫాలోయర్స్ని నా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే నేను ట్రీట్ చేస్తాను. సో మ్యాక్సిమం ఇక్కడ కరెంట్ జరుగుతున్నది వెంటనే ఇమీడియట్గా ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి అన్న ఇంటెన్షనే ఉంటుంది. కుదిరితే ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అప్లోడ్ చేస్తాను. ఆ కాటేజ్ క్లీన్ చేస్తుంది ఒక ఆమె. అయితే మా హస్బెండ్ అడుగుతున్నాడు అనమాట, ఇక్కడ ఏమైనా పులులు ఉంటాయా, ఏమైనా అనిమల్స్ చూసారా అని. డీప్ ఫారెస్ట్ అండి ఇది, చాలా బాగుంటుంది. పిల్లలకి అలా నేచర్లోకి అప్పుడప్పుడు తీసుకురావాలి. ఎప్పుడు ఎగ్జామ్స్ స్ట్రెస్ అని ఉంటుంది కదా, సో అందుకని ఈరోజైతే తీసుకొచ్చాము. తను చెప్తోంది ఆమె పులులు చూస్తుంటాము, వస్తూ ఉంటాయి ఇక్కడ. ఇందాక వాటర్ చూపించాను కదా, అక్కడికి వచ్చి వాటర్ తాగి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. స్నేక్స్ కూడా చాలా రకాల స్నేక్స్ ఉన్నాయంట ఇక్కడ. ఆడుకుంటున్నారు, చాలా బాగా రిలాక్స్గా అనిపిస్తుంది. కొన్ని ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మనము మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలన్నా, మనలోని ఎమోషన్స్ని, మన బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా ఇలా కూల్గా ప్రశాంతంగా కూర్చొని కొంచెం అసలు మన లైఫ్లో ఏం జరుగుతోంది అనేది గమనించి ఎక్కడ మనం ఫాల్ట్, మనం ఎక్కడ ల్యాగింగ్లో ఉన్నామో అలాంటివన్నీ, వాటి గురించి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే వాటి గురించి కూడా బాగా ఆలోచించుకోవాలి. అండ్ నేనైతే చెప్పాను కదా మీకు 2 టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయని. సో ఇదైతే ది మోస్ట్ ప్రీమియం కాటేజ్ అండి. ఇందులో ఇన్బిల్ట్గా ఏసీ కూడా ఉంటుంది, హాట్ వాటర్ వస్తాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ బయట అయితే లాక్ చేసేసారు, లేదంటే వాళ్ళని అడిగి లోపల
కాటేజ్ టూర్ కూడా చేద్దాం అనుకున్నాను, బట్ అసలు కుదరలేదండి, వాళ్ళు అలౌ చేయలేదు. బట్ ఓవరాల్గా నేనైతే దగ్గర నుంచి రికార్డ్ అయితే చేశాను. మనం కంటిన్యూస్గా పిల్లల్ని ఇంట్లో పెట్టేసినా కానీ వాళ్ళు చూడ్డానికి యాక్టివ్గా ఉంటారు, బాగుంటారు. బట్ ఇలా మనం అప్పుడప్పుడు కనుక బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఫన్ అండ్ యాక్టివిటీస్లో, ఫిజికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసామంటే ఫిజికల్ ఫిట్నెస్తో పాటు వాళ్ళ బ్రెయిన్ యొక్క గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందంట. ఇది రీసెంట్ రీసెర్చర్స్లో కూడా చాలామంది చెప్పారు, డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్. వీళ్ళు పిల్లల మైండ్ గ్రోత్కి కూడా ఇలా మనం బయటికి తీసుకొచ్చి ఇలాంటి యాక్టివిటీస్ ఇవన్నీ ఆడిపిస్తూ వాళ్ళకి కొంచెం మనం కూడా పిల్లల్ని నేచర్కి దగ్గరగా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ఇన్బిల్ట్గా, పిల్లలు కూడా ఈ మధ్య స్ట్రెస్ అనేది చాలా ఫేస్ అవుతున్నారు. మనకి తెలిసి ఉండకపోవచ్చు పిల్లలకి స్ట్రెస్ ఏంటి, వాళ్ళకేం స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకేం ఫియర్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఈ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పి మనం అనుకుంటాం. బట్ ఇన్బిల్ట్గా ఇన్విజిబుల్ స్ట్రెస్ అనేది పిల్లల్లో కూడా స్టార్ట్ అయ్యిందండి. ఈ స్ట్రెస్ వల్ల ఎర్లీగా పిల్లలకి డయాబెటీస్ కూడా వస్తుంది. ఇండియాలో కూడా చైల్డ్ డయాబెటీస్ అనేది పెరుగుతూ ఉంది. సో పిల్లలు బయటికి బాగున్నారులే అని చెప్పి వాళ్ళని లైట్ తీసుకోవడం, వాళ్ళ ఎమోషన్స్ని లైట్ తీసుకోవడం అనేది చేయకూడదు. నేను బాగా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో పిల్లలు కళ్ళ ముందు బాగానే ఉంటారు, బట్ వాళ్ళలో కూడా ఇన్విజిబుల్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ చదువు మీద పడుతుంది. వాళ్ళ యొక్క రియాక్షన్స్, పేరెంట్స్తో ఎలా రియాక్ట్ అవుతున్నారు, సొసైటీలో ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో ఇది ఒక చిన్న ట్రావెల్ వ్లాగ్ అండి. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంకా కావాలంటే నాకు యూట్యూబ్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇలా ఎప్పుడైనా చిన్న అవుటింగ్స్, చిన్న వెకేషన్స్కి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. లేదు మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ట్రావెలింగ్ వ్లాగ్స్ వద్దు, మాకు ఓన్లీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కంటెంటే కావాలి, టైం మేనేజ్మెంట్కి ఇలాంటి డిఫరెంట్ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తున్నాయి. ప్రొడక్టివిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ డిసిప్లైన్, ఎవరికైతే పర్సనల్ గ్రోత్ ఇవన్నీ ఇంపార్టెంట్ అవ్వాలి, లైఫ్లో ఒక చేంజ్ రావాలి, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోగలగాలి అని ఎవరైతే గట్టిగా ఇంటెన్షన్ ఉందో వాళ్ళు వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఇది టోటల్గా ఒక హోమ్ మేకర్ ఛానల్. యాజ్ ఏ హోమ్ మేకర్స్గా మనం ఏం డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాము వాటి గురించి మనం ఒకరికొకరం సలహాలు ఇచ్చుకుందాం అండ్ ఒక మంచి ఛానల్ని గ్రో చేస్తాం. ఈ హాలిడేస్లో పిల్లల్ని పట్టడం అనేది చాలా కష్టము. అలా బయటికి తీసుకెళ్తే కొంచెం మనకైతే పని తగ్గుతుంది. ఇంట్లో ఉంటే అసలు ఎంత మెస్ చేయాలో అంత ఇంటిని మెస్ చేస్తారు. ప్లస్ పిల్లలకి ఎప్పుడు ఆకలి ఇప్పుడే వండినా సరే మళ్ళీ వెంటనే ఆకలి అవుతుంది. సో చాలా టఫ్ టైము. సో నాకు కూడా అసలు కుదరట్లేదు. ఈ లాంగ్ వీడియోస్ చేయాలంటే లాంగ్ వీడియోస్కి చాలా హార్డ్ వర్క్ కావాలి అండ్ చాలా టైం కూడా కావాలి. సో కుదిరినంతగా నేనైతే లాంగ్ వీడియోస్ ఈ దసరా హాలిడేస్లో నాకు తెలిసి ఇది ఒకటే ఉంటుంది. రెగ్యులర్ రొటీన్ లైఫ్లో పడిన తర్వాత మళ్ళీ షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ బై ద వే చాలామంది ఈ స్కర్ట్ అండ్ టాప్ ఎక్కడ తీసుకున్నావు దివ్య, చాలా బాగుంది, డీటెయిల్స్ షేర్ చేయమని నాకైతే చాలా డిఎమ్స్ వచ్చాయి. బై ద వే నేను తీసుకున్న టాప్ వచ్చి ఇది విశాల్ మార్ట్లో తీసుకున్నానండి. అది ప్రైస్ వచ్చి అరౌండ్ 350 to 400 ఉంది. టాప్ వైట్ కలర్ టాప్ ప్రైస్. అండ్ స్కర్ట్ వచ్చేసి జీవీ మాల్లో తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా అరౌండ్ 700 to 1000 రూపీస్ రేంజ్లో వచ్చింది.
చాలా రోజులు అయిందండి నేను ఈ స్కర్ట్ తీసుకొని, ఆల్మోస్ట్ రోజులు కాదు కొన్ని ఇయర్సే అయింది, 3-4 ఇయర్సే అయింది. బట్ ఈ స్కర్ట్ నాకు కలర్ బాగా నచ్చింది, ఫ్రిల్ అయితే చాలా ఉంది. అలా ఈ ఫ్రిల్ని పట్టుకొని అలా రౌండ్స్ చేస్తూ ఒక వీడియో తీసుకోవాలని చెప్పి, ఇది కొన్ని ఇయర్స్ వెనక ఉన్నటువంటి ఐడియా. బట్ ఏంటంటే ఆ స్కర్ట్ పైకి మంచి సూటబుల్ అయ్యేటువంటి టాప్ అయితే నాకు దొరకలేదు. చాలా కొన్ని ఇయర్స్ నేను వేసుకోకుండా ఈ స్కర్ట్ని అలా ఫోల్డ్ చేసి ర్యాక్లో పెట్టేశాను. బట్ స్కర్ట్ పైకి సూటబుల్ టాప్ అనేది నాకు దొరకలేదు. ఆఫ్లైన్లో చూశాను, ఆన్లైన్లో చూశాను, ఫిట్టింగ్ సెట్ అవ్వదు. ఫిట్టింగ్ సెట్ అయితే లెంగ్త్ సరిపోదు, కలర్ మ్యాచ్ అవ్వదు. సో అలా ఒక్క స్కర్ట్ కోసము చాలా 2-3 టాప్సే కొన్నాను. బట్ ఆ టాప్స్ అన్నీ సెట్ కాలేదు, అవి నేను కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు, అవి అలాగే పెట్టుకొని ఉన్నాను. బట్ ఇదే ఎప్పుడైతే నాకు విశాల్ మార్ట్లో చూసానో అసలు దిస్ ఈజ్ ద టాప్ దట్ ఐ వాంటెడ్ అండ్ ఐ వెయిటెడ్ ఫర్ ఇట్ అని అనిపించింది. సో వెంటనే తీసేసుకున్నాను. చాలా బాగుందండి. నాకు తెలిసి ఈ దసరాలో మళ్ళీ వెస్ట్రన్ టాప్స్ విశాల్ మార్ట్లో చాలా బాగుంటాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదైతే నేను నంద్యాల విశాల్ మార్ట్లో తీసుకున్నాను. అండ్ మీరుంటున్న ప్లేస్లో ఒకవేళ ఉంటే విశాల్ మార్ట్లో వెస్ట్రన్ వేర్ కానీ టీషర్ట్స్ కానీ పర్వాలేదు, బాగానే ఉంటాయి. టీషర్ట్స్ అంత క్వాలిటీ అనిపించవు. ఓకే. సో ఇదైతే ప్రీమియం కాటేజ్ బయట ఉన్నటువంటి క్లిప్పింగ్స్ నేను షూట్ చేశాను. సో అదండి ఇవాళ చిన్న వ్లాగ్, చిన్న మినీ వెకేషన్ వ్లాగ్. సో మేమైతే అంత ఎక్కువ కాస్ట్లీ ట్రిప్స్ ఇవన్నీ వెయ్యము, మాకు అంత టైము ఉండదు, అంత మనీ కూడా ప్రెసెంట్ అంత బడ్జెట్ కూడా మాకు లేదు. సో ఉన్నంతలో కుదిరినంతలో ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను. చిన్న వెకేషన్ ఇది, పెద్ద లాంగ్ వెకేషన్ అయితే కాదు. సో ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, ఇంకా నచ్చితే మన ఫ్యామిలీకి యు ఆర్ ద మోస్ట్ వెల్కమ్ పర్సన్ టు అవర్ ఛానల్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ కోసం ఛానల్ని చూస్తూ ఉండండి. సీ యూ సూన్ ఇన్ అనదర్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. బాయ్.